హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. భారత్ అండ్ యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య కుదిరిన ఆర్థిక ఒప్పందంలో భాగంగా ఒకేసారి మనం పాకిస్తాన్, టర్కీ, బంగ్లాదేశ్ 3 దేశాలను దెబ్బగొట్టామని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ ఒప్పందానికి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, టర్కీ ఈ 3 దేశాలకు ఎక్కడా సంబంధం లేకున్నా కూడా ఆ దేశాలను మనం పరోక్షంగా భారీ దెబ్బనే కొట్టాం. ఏకంగా బంగ్లాదేశ్లో ఇప్పుడున్న టెక్స్టైల్ పరిశ్రమ మొత్తం మూతబడిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఇప్పటి వరకు టర్కీకి తన వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తూ కొద్దో గొప్ప సంపాదించుకుంటున్న దేశం సైతం ఇకపై నుంచి భారతీయ నాణ్యమైన ఉత్పత్తులతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో టర్కీకి సైతం అసలు ఈ ఒప్పందంలో తాను భాగస్వామ్యం కాకపోయినా కూడా 1996లో జరిగిన టర్కీ అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఆ దేశం సైతం మన దేశ వస్తువులకు మార్కెట్లను ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా 3 దేశాలను సైతం మనం ఒకేసారి దెబ్బ కొట్టాం. అదేలాగో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నిజానికి యూరోపియన్ యూనియన్ అండ్ భారత్ మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్లో భాగంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాం. మరీ ముఖ్యంగా ఈ EU దేశాల్లో మన ఇండియన్ టెక్స్టైల్ పరిశ్రమలకు అప్పటి వరకు 12% ఆఫ్ టారిఫ్లు ఉండేవి, కానీ వీటిని ఏకంగా 0కు దించేశారు. అంటే ఈ దేశంలో ఒక షర్ట్ వాల్యూ 500 రూపాయలు తయారైందంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ 500 రూపాయలకే ఈ EU దేశాల్లో ఎక్కడైనా కూడా మనం అమ్ముకునేందుకు వీలు ఉంటుంది. గతంలో మన దేశంపై 12% ఉండేది. అదే సమయంలో బంగ్లాదేశ్ అండ్ వియత్నాంపై 0% ఉండటం వల్లనే బంగ్లాదేశ్ ఇప్పటి వరకు తన ఉత్పత్తులన్నిటినీ కూడా EU దేశాల్లో అమ్ముకుంటూ కాలం వెళ్లదీసింది. ఆ దేశ పరిశ్రమల్లో ఏకంగా 45% ఆఫ్ జనాభా జస్ట్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ పైనే ఆధారపడి ఉన్నారు అని సైతం గణాంకాలు చెబుతూ ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రేసులో భారత్ ముందుకు వచ్చింది. తద్వారా బంగ్లాదేశ్ను పూర్తిగా దెబ్బతీసిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో టర్కీ విషయానికి వస్తే 1996లో EU అండ్ టర్కీ మధ్య జరిగిన ఒప్పందంలో ఏముందంటే, ఎప్పుడైనా కానీ యూరోపియన్ యూనియన్ దేశాలు ఏ ఇతర దేశంతో అయినా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఆ ఒప్పందం టర్కీలో సైతం అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే సమయంలో ఇతర దేశాలు విధించే టారిఫ్లను టర్కీ ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫర్ సపోజ్ మన భారత్కు సంబంధించిన టెక్స్టైల్ పరిశ్రమకు EU దేశాలు 0% టారిఫ్లను విధిస్తూ ఉన్నాయి. కాబట్టి సరిగ్గా అదే 0%ను టర్కీ సైతం అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ టర్కీ వస్తువులకు మనం పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంతకాలను ఈ 2 దేశాలు మాత్రమే చేసుకున్నాయి. ఇందులో టర్కీ ఎక్కడ కూడా సంతకం చేయలేదు. కాబట్టి మనం ఆ దేశానికి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ టర్కీ మాత్రం మన దేశ వస్తువులకు EUతో ఏవేవైతే ఒప్పందాలు కుదుర్చుకున్నామో వాటన్నిటికీ కూడా ఆ దేశం మార్కెట్లను ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా టర్కీలో ఇకపై నుంచి భారతీయ వస్తువులు చాలా చీప్గానే దొరుకుతాయి. అప్పుడు ఆ దేశంలో అన్నీ కూడా భారతీయ వస్తువులతో నిండిపోతాయి. తద్వారా మనకు బద్ధ శత్రు దేశమైన టర్కీ మన భారత వస్తువులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ టైంలో టర్కీ పాకిస్తాన్కి భారీ ఎత్తున సపోర్ట్ చేసింది. తనకు చెందిన డ్రోన్లన్నిటినీ కూడా పాకిస్తాన్కు సరఫరా చేసింది. ఆయుధాలను ఎగుమతి చేసింది. ఎక్కువగా మన దేశంలో పట్టుబడిన డ్రోన్లన్నీ కూడా టర్కీ మ్యానుఫ్యాక్చరింగే అని భారత ఆర్మీ సైతం ప్రకటన చేసింది. ఇంత బద్ధ శత్రు దేశమైన టర్కీ ఇప్పుడు మన దేశ మార్కెట్లకు తలుపులు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు ఆ దేశం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటి వరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అంతే ఇటు ఇరాన్, ఇటు టర్కీ ఈ దేశాల్లో తన ఉత్పత్తులను అమ్ముకుంటూ వచ్చేది. ముఖ్యంగా టెక్స్టైల్తో పాటు ఈ డ్రగ్స్ అంటే ఏది మన ఫార్మా ఉత్పత్తులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా ఈ సరిహద్దు దేశాలతో వ్యాపారం చేస్తూ వచ్చేది. రీసెంట్గానే ఆఫ్ఘనిస్తాన్ వీటన్నిటినీ కూడా బ్లాక్ చేసేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఆ దేశానికి వెళ్ళే వస్తువులన్నిటినీ కూడా పూర్తిగా నిషేధం విధించింది. అదే సమయంలో ఇటు ఇరాన్లో సైతం ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఏదైనా ఒక స్నేహపూర్వక దేశం ఉంది అంటే అది టర్కీనే అని చెప్పుకోవచ్చు. అలాంటి టర్కీలో
ఇప్పటి వరకు తన వస్తువులు ముఖ్యంగా టెక్స్టైల్ వస్తువులను అమ్ముకోవాలని చూసిన పాకిస్తాన్కు మన భారతదేశం చేసిన ట్రేడ్ డీల్ ఒక దెబ్బ కొట్టే అంశంగానే పరిగణించవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే ఏ రకమైన ప్రొడక్ట్స్ అయినా కూడా నాసిరకంగానే తయారవుతాయి, ఫార్మా ఉత్పత్తుల్లో ఎటువంటి నాణ్యత ఉండదు అని ఆఫ్ఘనిస్తాన్లో గుర్తించిన తర్వాతే ఆ దేశంలో ఫార్మా ఉత్పత్తులను మొత్తంగా బ్యాన్ చేసేశారు. అదేవిధంగా ఇప్పుడు టర్కీలో సైతం మన దేశపు ఫార్మా ఉత్పత్తుల ముందు పాకిస్తాన్ పోటీ పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సైతం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన దేశ ఫార్మా ఉత్పత్తుల్లో ఒకవైపు నాణ్యత ఎక్కువ ఉంటుంది, అంతేకాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సైతం చాలా తక్కువ కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ ఫార్మా ఉత్పత్తులు మన ముందు నిలబడలేని పరిస్థితి దాపురిస్తుంది. అంతేకాకుండా ఆ దేశంలో ఎక్కువగా ఈ టెక్స్టైల్ పరిశ్రమకు సైతం ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఒకవైపు నాణ్యత అండ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ వస్తువులు టర్కీని రాజ్యమేలే అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు పాకిస్తాన్కు మరొక శరాఘాతంగా మారే అవకాశం సైతం లేకపోలేదు. ఈ విధంగా భారత్ అండ్ యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య జరిగిన ఈ ట్రేడ్ డీల్ కాస్త ఈ 3 మన శత్రు దేశాలకు పెద్ద శరాఘాతంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ 3 దేశాలు సైతం ఇప్పుడు విలవిల్లాడిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బంగ్లాదేశ్లో అయితే ఇప్పటి వరకు ఆ దేశం టెక్స్టైల్ పరిశ్రమ పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా మహమ్మద్ యూనస్ ఎప్పుడైతే ఆ దేశానికి తాత్కాలిక అధినేతగా వచ్చాడో అప్పటి నుంచి ఈ టెక్స్టైల్ పరిశ్రమ చాలా వరకు కుదేలవుతూ వచ్చింది, చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కనీసం అప్పు సైతం పుట్టలేని పరిస్థితి. ఒకప్పుడు 3 షిఫ్టుల్లో నడిచే ఈ పరిశ్రమలు ఇప్పుడు ఏకంగా జస్ట్ ఒక్క షిఫ్ట్ సైతం నడవాలంటేనే చాలా ప్రహసనంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో టెక్స్టైల్ పరిశ్రమ కుదేలవుతూ వచ్చింది. సో గతంలో మన భారతదేశానికి సంబంధించిన ఈ పరిశ్రమల్లో 12% టారిఫ్లు ఉండటం వల్ల ఆయా పరిశ్రమలు మన దేశానికి తరలి రావడానికి కాస్త వెనుక ముందు ఆలోచన చేశాయి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్తో పాటు ఈక్వల్గా మన దేశంలో సైతం 0% టారిఫ్లు ఉండటం వల్ల ఆ పరిశ్రమలన్నీ కూడా ఇకపై నుంచి మన భారతదేశానికి తరలి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇదే గనక జరిగితే బంగ్లాదేశ్ ఇప్పటి వరకు $30 బిలియన్ వ్యాపారాన్ని యూరోపియన్ యూనియన్ దేశాల్లో చేసింది. అదే సమయంలో మన భారత్ అయితే జస్ట్ $8 బిలియన్ వ్యాపారాన్ని మాత్రమే టెక్స్టైల్ పరిశ్రమలో చేసింది. కాబట్టి భవిష్యత్తులో మన భారతదేశమే $40 బిలియన్ మార్కెట్కు చేరుకుంటుంది. అంటే మన దేశానికి సంబంధించిన $8 బిలియన్ పాటు బంగ్లాదేశ్కు చెందిన $30 బిలియన్ అన్నీ కలిపి మన భారత మార్కెట్లే కొల్లగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మన భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ చాలా వరకు వృద్ధి చెందుతుంది. పాకిస్తాన్కు సంబంధించిన డ్రగ్స్ పరిశ్రమ సైతం పూర్తిగా కుదేలైపోయే పరిస్థితికి చేరుకుంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే మన నైబర్హుడ్ దేశాలకు భారత్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మన దేశంతో బంగ్లాదేశ్ చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు మనం చాలా వరకు ఆ దేశానికి సహకారం అందిస్తూ వచ్చాం. ఆ దేశం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో సైతం ఆర్థికంగా మనం ఆదుకున్నాం. అలాంటి దేశం ఇప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా అనేక ఆరోపణలు, అంతేకాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్లను మొత్తంగా తన దేశంలో కలుపుకోవాలి అని భావిస్తున్న సమయంలోనే మనం బంగ్లాదేశ్ను సైతం ఆర్థికంగా దెబ్బకొట్టడానికి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్పుకోవచ్చు. ఈ జాబితాలో గతంలో పాకిస్తాన్ మాత్రమే ఉండేది, ఇప్పుడు బంగ్లాదేశ్ సైతం వచ్చి చేరింది. అదే సమయంలో టర్కీకి మనం పరోక్షంగా షాక్లపై షాక్లు ఇస్తూనే ఉన్నామని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.